ఎందుకో తెలుసా? ఇవన్నీ జరగవు, అందుకే అది సంఘం కాదు. దీన్ని గ్యాప్ ఉందా పైదానికి? లేదు, అది సంఘం. ఎందుకని ఇవన్నీ ఏం జరుగుతుంది? బాప్తిజం, బలారాధన, తర్వాత సువార్త ప్రకటన, తర్వాత వాక్యం చదువుకోవటం, తర్వాత వాక్యం చెప్పటం, తర్వాత దేవుని ప్రేమ ఉంది, తర్వాత ఏముంది? ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, సంఘ పెద్దలు ఉన్నారు, దశమ భాగం ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. ఇవన్నీ మనం చేయాలి. ఇప్పుడు నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నేను చేయాలి, నువ్వు చేయాలి, అందరం చేయాలి. ఎందుకని? మనం యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్నాం, రక్షింపబడి బాప్తిజం తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ మన జీవితంలో చేయాలి. అప్పుడే కోతకు వచ్చినటువంటి పొలం అంటే సంఘం. ఇప్పుడు కోత రెడీగా ఉంది, పంట రెడీగా ఉంది. నేను ఒక్కడనే తింటానా? పొలం వేసినటువంటి వాడిని మీరు కూడా తింటారా? మీరు కూడా తింటారా? తినరా? ఆహా, మీరు వేసిన అయిపోయి నేనేసా, నేను మీకేం చేస్తా? దాన్ని అమ్ముతా, అప్పుడు మీరు కూడా తింటారు, నేను కూడా తింటా, నేను బతుకుతా, మీరు బతుకుతారు. మీరు కూడా ఇలా పొలం వేస్తే ఏమైంది? మీకు లాభం ఉంటది. అంటే లాభం అంటే మీరు క్షేమంగా ఉంటారు, ఇతరులు కూడా క్షేమంగా ఉంచుతారు. అంటే నేను పరలోకంలో ఉంటా, మీరు పరలోకంలో ఉంటారు. అప్పుడు మనందరం పరలోకంలో ఉంటాం. మరి నేను ఒక్కనే ఉండాలి పరలోకం? అందరం ఉండాలి, అందరం ఉండాలి కదా. యేసు ప్రభు ఒక్కరి కోసం మరణించిన, అందరి కోసం మరణించాడు. ఇప్పుడు పరలోకంలో ఉండాల్సింది ఎవరు? అందరూ? నేను ఒక్కన్నా? అందరూ ఉండాలి. నేను పండించిన పంట నేను ఒక్కడనే కాదు తినేది, దానికి ప్రతిఫలం అందరూ అనుభవించాలి. అర్థమైంది కదా? అందరూ దేవుని గురించి తండ్రి హృదయం మీకు చెప్పా కదా, తండ్రి హృదయం ఎలాగుంది, మనం కూడా అలాగా ఉండాలి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం.